ఇప్పుడు 'మనోహరంలో' కూడా వరుస బాంబ్ బ్లాస్ట్‌లు అప్పుడు జరిగిన టైంలో ఇన్‌స్పైర్ చేసిన కథ అది. సో, ఇప్పుడు ఈ కథలోనే ఇందాక నేను చెప్పినట్టు ఆ డీటెయిల్స్‌లోకి వెళ్తుంటే నాకే భయమేసింది. అంటే ముందు ఒక కథకుడుగా నేను భయపడ్డాను. అమ్మబాబోయ్! ఏంటి ఈ ప్రాసెస్ అంతా జరగాలా అని. ఓకే. అయితే ఆ ప్రాసెస్ ఏంటి రాద్దాం అని చెప్పి ఆ ప్రాసెస్ రాస్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకని అది ఉన్నదున్నట్టు నేనే నిర్మాతను అవ్వడం ఇక్కడ అడ్వాంటేజు. ఇప్పుడు వేరే నిర్మాత అయితే కొన్నిసార్లు ఇంత అవసరమా? ఇంత డీటెయిలింగ్. అలాగే ఇంత లెంగ్త్ ఏంటి సార్? అయి మీకు ఆ బిర్యానీ సీన్ గానీ, ఆ సీన్ రీకన్‌స్ట్రక్షన్ గానీ, ఆ పొటెన్సీ టెస్ట్ ఇయన్నీ చాలా లెంగ్త్‌లో ఉంటాయండి. సో, బట్ అంత డీటెయిల్‌గా వెళ్ళిపోయాను నేను. నేను బ్యాంక్ చేసుకొని. సో, అంటే నన్ను ఇన్సిడెంట్లు అలా తీయించాయి. సో, మీరన్నట్టు ఇది చాలామంది అదే ఒక భయపడుతూ చూసామండి ఈ సినిమాని అని అన్నారు. ఇంక నెక్స్ట్ ఇలాంటి కథలున్నాయంటే ఇప్పుడు ఇంకో కథ ఒకటి అనుకున్నానండి. అది తీయాలంటే నాకే భయంగా ఉంది. కొద్దిగా బ్రేక్ తీసుకొని తీద్దామని చూస్తున్నాను. లేదు సార్, మీరు చెప్పినట్టు అడోలసెన్స్ అనే ఒక ప్రపంచాన్ని ఊపేసిన నెట్‌ఫ్లిక్స్‌లో చూసాం కదా! అది చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో, యుఫోరియా చూసినప్పుడు కూడా సేమ్ ఇంపాక్ట్ సార్. అంటే సమాజంని ఒక అర్థం మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు సమాజానికి. కరెక్ట్. కరెక్ట్. సో, యుఫోరియా అనేది అండ్ గవర్నమెంట్ అవార్డ్స్‌తో పాటు ఇప్పుడు రేపు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి ఇది రీచ్ అయితే దీని పర్పస్ సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. అయ్యే తీరాలండి. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. అందుకని ఖచ్చితంగా నాకు ఇంటిల్లిపాది ఇది చూసి ఇది యూఫోరియా ది బెస్ట్ ఫిలిం ఈటీవీ విన్‌లో చూసాం మేము అని ఇప్పుడు రేపటి నుంచి దీనికోసం ఎదురు చూస్తున్నాను సార్ నేను. సార్ అంటే థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఓటీటీ రేపటి నుంచి చూడబోతున్నారు. ఈ చేంజెస్ ఏమన్నా ఉంటున్నాయా? లెంత్ కావచ్చు, సీన్స్ వారీగా ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేశారా? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఏం చేయలేదు సార్. ఏదో ఒకటి 2 షాట్లు కొంచెం అంటే మనకి ఈ మన ఈనాడు సంస్థలకి సెల్ఫ్ సెన్సారింగ్ ఉంటది ఆళ్ళకి. వాళ్ళకి వేరే ఎవరో చెప్పవసరం లేదు. వాళ్ళకి కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలను అనుసరించి ఒక 2 షాట్లని కొంచెం అడ్జస్ట్ చేయడం. ఎందుకంటే ఎంతైనా సరే ఇది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇంటిల్లిపాది మనం ఎంత బోల్డ్‌గా తీస్తున్నా సరే అది కంటెంట్‌లో బోల్డ్‌నెస్ ఉండాలి తప్పితే విజువల్‌గా అవసరం లేని 1, 2 చోట్ల సందర్భాల్లో అనిపించినయి వాళ్ళ సెల్ఫ్ సెన్సారింగ్‌లో ఒక 2 తీయడం జరిగింది. అంటే అదేమి మీరు గమనించరు కూడా. మీరు నోటీస్ చేయరు. సరే మీ సినిమాలు చాలామంది నిర్మాతలకి కనకవర్షం కురిపించాయి. వాళ్ళని ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. మీ కుటుంబం అంతా కలిసి సినిమా మీద ఉన్న ఒక ప్రేమతో మంచి సినిమాలు, కథాబలం ఉన్నటువంటి సినిమాలు ప్రేక్షకులకి మనుషులకు కాదు మనసులకు హత్తుకునే సినిమాలు ఇవ్వాలని మీ ప్రయత్నం. కానీ ఎక్కడ కమర్షియల్‌గా ఆలోచించట్లేదు. మంచి కథలు ఇద్దాం అనుకున్నారు. కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే ఆర్థికంగా కాస్త వెనుకబడినట్టుగా అందరూ మిమ్మల్ని భావిస్తుంటారు. గుణశేఖర్ గారు ఏంటి ఫ్యామిలీతో కూడా ఇలాంటి సినిమాలు తీసినా కానీ లాభాలు రావట్లేదు. థియేటర్‌గా కొంత రెవెన్యూ తగ్గిపోయిందా? ఎక్కడ నిరుత్సాహం అనేది ఎక్కడన్నా ఉంటుందా? దాని నుంచి ఎలా బయటపడుతుంటారు? పిల్లలు కావచ్చు, మీ ఫ్యామిలీ అంతా. అంటే ఒక చోట కాకపోతే ఒక చోట అండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇదే యూఫోరియా విషయానికొస్తే ఇప్పుడు ఓకే. మనం థియేట్రికల్‌గా నేనేంటి అసలు ముందు నుంచి నాకు అందరూ కూడా సార్ ఇప్పుడు థియేటర్ కిల్ అయిపోయింది అంటుంటే నేను చాలా అపారమైన నమ్మకం పెట్టుకొని కిల్ అయిపోయిన థియేటర్లు కూడా లేస్తాయి సార్ ఈ సినిమాతో అనే రేంజ్‌కి నేను అపోహలో ఉన్నాను. అది ఎంత అపోహ అయినప్పటికీ ఇప్పుడు రకరకాల ప్లాట్‌ఫామ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది అందాల్సిన రీచ్ అయితే అందుతుందండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు నేనేమి కథాబలం ఉన్న సినిమాలే తీస్తూ మన ఫ్యామిలీతోటి ఏదో హీరో ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే లాభాలు వస్తాయి కదా నిర్మాతలుగా అంటే అది కరెక్టే. అవి కూడా తీస్తాను. ఖచ్చితంగా నా నిర్మాతలైన నా కుటుంబానికే కనకవర్షం కురిపించే సినిమా ఖచ్చితంగా తీస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఫోరియా ఉంది. నేనే మహేష్ బాబుని చూడమని అడగలేదు. నేను ఫోన్ కూడా చేయలేదు. ఎప్పటి కూడా నా కెరీర్‌లో ఎప్పుడు ఒకరిని ఆబ్లిగేట్‌గా వచ్చేయండి. తనంతట తనే సినిమా చూసి ఫోన్ చేసి అసలు అతను ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడో తెలుసు. సో ఎంతసేపు మాట్లాడాడంటే అసలు ఏంటి సార్ ఈ సినిమా ఏంటి? ఇది నాకు కనకవర్షమే. ఒక 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 కమర్షియల్ సూపర్ స్టార్ కనకవర్షం కురిపించే ఒక సూపర్ స్టార్‌కి నచ్చింది. అంటే ఈ రోజుకి అతను మహేష్ చెప్పిన మాటల్లో అంటే ఎంత పెప్పీగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అలా స్టన్ అయిపోయి చూశాను. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా నాకు దొరికిందే ఆదివారం జస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది. సండే చూశాడు. సో ఇలాంటి ప్రశంసలు ఇప్పుడు మహేష్ బాబు ఒకడే కాదండి. తనంతట తనుగా ట్వీట్ చేశాడు. తనంతట తనుగా ఇప్పుడు అదే మీరన్న కన్సర్నే చూపించాడు. ఏంటి సార్ మనకి కమర్షియల్‌గా ఏంటి?
అని అంటే అదే బాబు థియేటర్లకి జనాలు రావట్లేదు, రావాలి ఇది అని అంటే వెంటనే ట్వీట్ చేసేస్తాను నేను అని చెప్పి తను వెంటనే, నేను అడగలేదు, తనంతట తనుగా, అంటే ఈ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి, ఈ డైరెక్టర్కి డబ్బులు రావాలి, అంటే ఇలాంటి సినిమా తీసే ఫ్యామిలీకి డబ్బులు రావాలి అని తను కన్సర్న్ చూపించాడు. తను కన్సర్న్ చూపించి ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీలో కూడా ఏదైనా చేద్దామంటే చేద్దాం సార్ అని, నేనే మరీ వాడేసుకుంటే బాగుండదు మహేష్ బాబు అనే వాడి ఇమేజ్కి కూడా అని చెప్పి నేను తగ్గుతున్నాను. లేకపోతే ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఈవెంట్కి పిలిచి బాబు 2 ముక్కలు యూఫోరియా గురించి మాట్లాడంటే మాట్లాడే లెవెల్లో ఉన్నాడు. ఇది చాలు నాకు, ఇది సంపాదించుకున్నాను నేను. గుణశేఖర్ గారు ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఆఫ్ 2 months ఇట్స్ కమింగ్ టు అవర్ హోమ్. నియర్లీ నీ సినిమా 3 times చూసాను థియేటర్లో థ్యాంక్ యూ. విత్ మై ఫ్యామిలీ టూ. అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా చూడలేదు, బట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తూ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ థ్యాంక్ యూ. చాలా హానెస్ట్ అటెంప్ట్ మూవీ మీరు మాకు తీసుకొచ్చారు. బట్ యాజ్ యూ టోల్డ్ ఇట్స్ నాట్ వర్క్డ్ అవుట్ కమర్షియల్లీ. బట్ ఆఫ్టర్ మలయాళం మూవీస్ చూసిన అంత ఆర్గానిక్గా, అంత బోలో హానెస్ట్గా మీరు రాసుకునేటప్పుడు రైటింగ్లో ఇంకా ఎక్స్టెండెడ్ వర్షన్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి మీరు ఏమైనా అనుకున్నారా? ఆర్ రేపు ఎక్స్టెండెడ్ వర్షన్కి ఏమైనా యాడ్ చేయబోతున్నారా సీన్స్ మూవీలో? అంటే ఇంకా అంటే చాలా మీరు అన్నట్టు ఇంకొక ఆల్మోస్ట్ నేను తీసేసిన ఫుటేజే 30 minutes వరకు ఉందండి ఆల్మోస్ట్. బట్ కాకపోతే ఇప్పుడు ఎంత ఫ్యామిలీతో చూసినప్పుడు దురంధర్ 4.5 గంటలు చూసేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా అలాగా, అంటే ఇది తట్టుకోలేరండి, ఇది ఎక్కువసేపు చూస్తే తట్టుకోలేము. ఇప్పుడు ఆ ప్రమాదం ఉంది. అందువల్ల ఆ 30 minutesని కొద్దిగా ఆ బోల్డ్నెస్ని దీన్ని కొద్ది డైల్యూట్ చేయడం కోసం తగ్గించాను. మీకు లేకపోతే తట్టుకోవడం కూడా కష్టం అండి. ఇది కొందరు ఒకళ్ళిద్దరు సెన్సార్ ఆఫీసర్లు చాలా, అంటే వాళ్ళు చాలా ఐఏఎస్ ఆఫీసర్లు కదా, వాళ్ళు చాలా ఇన్డెప్త్, వాళ్ళకి అన్ని కోణాల్లో కూడా చూస్తారు కదా. అంటే మీరు చాలా ఎస్థెటిక్తో తీశారు, చాలా హై స్టాండర్డ్స్తో ఉంది, టెక్నికల్గా చాలా ఇదిలో ఉంది, అసలు ఏ హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉంది. బట్ కంటెంట్ చాలా హంటింగ్, చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇది మీరు తగ్గించుకోవడం మంచిది. అంటే అందులో సెన్సార్ అబ్జెక్ట్ చేయడానికి ఏమి ఉండదు, సో అక్కడ ఏం అబ్సినిటీ ఉండదు, ఏమీ ఇదిగా ఉండదు. బట్ ద వే నేను ట్రీట్ చేసిన విధానం, తీసిన విధానాన్ని కొంచెం డైల్యూట్ చేసుకోవటం మంచిదని నాకు ఒకళ్ళిద్దరు సలహా ఇచ్చిన మీదట నేను తగ్గించుకున్నాను సార్. సో దాన్ని తిరిగి యాడ్ చేసే ఉద్దేశం లేదండి. Thank you, Andy. Thank you very much to all our media friends. And thank you, Gunashekar sir. Thank you to the team on stage. So, yes, ఈరోజు midnight 12 o'clock నుంచి ఈటీవీ విన్లో మనకి స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది యూఫోరియా. సో మిస్ అవ్వకుండా ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. అండ్ సక్సెస్ఫుల్ స్ట్రీమింగ్ అవర్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గుణశేఖర్ సార్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ టు ద టీమ్. థ్యాంక్ యూ నీలిమ గారు, విఘ్నేష్.